హాయ్. ఇంతకుముందు కథలో మనం చెడు సాహస వల్ల మనకి ఎటువంటి నష్టాలు ఏంటో చెప్పుకున్నాము. ఈ కథలో అది ఎటువంటి వాళ్ళతోటి మనం ఉండాలి అనేది చాలా చెప్పుకున్నాం. ఏంటంటే ఒక ఘాట్ రోడ్, కొండ రోడ్లో బస్సులో జనం వెళ్తూ ఉంటారు. బస్ ఫుల్ ఆఫ్ పీపుల్. బస్సు ఫుల్గా ఉంటుంది. ఘాట్ రోడ్లో బండి ప్రయాణం వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. వర్షం అలా పెద్ద అయిపోయి రేజ్ అయిపోయి అంత చీకగా అయిపోయి మబ్బులు పట్టేస్తాయి. ఉరుములు మెరుపులు పెద్ద వాన వచ్చేస్తుంటుంది అన్నమాట. డ్రైవర్ చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడు బండి. అదే ఉన్నట్టుండి ఒకేసారి పెద్ద మెరుపు మెరుస్తుంది. తర్వాత ఒక పిడుగు పడుతుంది. బస్కి దగ్గర ఒక 5-6 మీటర్ల దూరంలో పడుతుంది అన్నమాట. అందరూ అయ్యి బాబోయ్ అనుకుంటారు. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ వచ్చేవాడికి మళ్ళీ ఇంకోసారి పడుతుంది. అది బస్సుకి ముందు ఒక 2 అడుగుల దూరంలో పడుతుంది అన్నమాట. ఇదేంటిది బస్సు మీద పడేలా పడుతున్నాయని భయపడతారు. ఒకళ్ళు బస్సు మీద పడితే మన పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటారు. డ్రైవర్ కూడా అలా నెమ్మదిగా ప్రయాణం నడుపుతూ ఉంటాడు అన్నమాట. మళ్ళీ ఇంకోసారి పడుతుంది. ఈసారి బస్సుకి దగ్గరలో వచ్చి బస్సు మీద పడినట్టుగా అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బస్సులో ఉన్న వాడికి ఎవరికి అనుమానం వస్తుంది. ఏంటిది పిడుగులు బస్సులోకి వచ్చి పడుతున్నాయి, ఎవరో మొత్తం మీద దుర్మార్గులు ఉన్నారు మన బస్సులోని, వాళ్ళ గురించి మనం అందరూ కూడా చనిపోయాడు అన్నాము, వాళ్ళని ఏమన్నా మనం ఐడెంటిఫై చేస్తే వాడిని పంపిస్తే బస్సులో మనం క్షేమంగా వెళ్తాము అని చెప్తారు అన్నమాట. సరే, మరి ఎవరో అనేది ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి, ఒక ఐడియా ఇవ్వండి ఎలాగా వాడిని గుర్తుంది అంటే. ఏదో పని చేద్దాం, మనలో ప్రతి వాళ్ళు కూడా బస్సు దిగి అక్కడ దూరంగా ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వినపడదాము. ఎవరైతే పాపాత్మ ఉన్నాడో వాడి మీదకి వెళ్ళి పిడుగు పడుతుంది, మిగతా సేఫ్ అవుతాము అని చెప్తారు అన్నమాట. సరే, అందరూ ఒప్పుకుంటారు. ఒక్కొక్కళ్ళు కూడా బస్సు దిగుతూ ఉంటారు. చెట్టు దగ్గరికి వినపడతారు. ఒక నిమిషం వచ్చేస్తుంటారు. మొత్తం బస్సు ఆల్మోస్ట్ అందరూ అయిపోతారు. ఎవరికి కూడా ఏం అవ్వదు. ఇంకా ఒకే ఒక్క వ్యక్తి మిగిలిపోతారు అన్నమాట. బస్సులో ఉండిపోతారు. ఆ బస్సులో అందరూ ఆడడానికి చాలా కోపంగా చూస్తుంటారు. ఇంకా అందరి మీద ఎవరో కూడా ప్రమాదంలో పడలేదు, ఎవరి మీద పిడుగు పడలేదు. మరి ఇంక మిగిలి నువ్వు ఒక్కడే, నువ్వు నీకు టెస్ట్ చేయక్కర్లేదు, నువ్వే పాపాత్ముడివి, నీ వల్ల మీ అందరం కూడా మరి ప్రమాదంలో పడుతున్నాము, అందులో నువ్వు బస్సులో ఉండడానికి వీల్లేదు అని అందరూ కూడా బలవంతాన బస్సులో దింపేసి ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వీడు ఒక్కడు అలాగా బాధపడతా చెట్టు కింద నిలబడి ఉంటాడు. ఈ లోపల ఉన్నటువంటి పెద్ద మెరుపు మెరుస్తుంది, తర్వాత ఉరుముద్ది, పిడుగుచ్చి పడుతుంది. పిడుగు ఎక్కడ పడుతుంది తెలుసా? బస్సు మీద పడుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా బస్సులో దింపేసిన ఎత్తున్నాడు కదా, వాడు చాలా పుణ్యాత్ముడు. వాడు ఉండడం వల్ల బస్సు మీద పిడుగు పడడానికి జంకింది, వచ్చి వెనక్కి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే ఆ పుణ్యాత్ముని దింపేశారో ఇంకా ఆటోమేటిక్గా పర్వాలేదు అనుకుంది, ఆ పిడుగు వచ్చి డైరెక్ట్గా వచ్చి బస్సు మీద పడిపోయింది. అందువల్ల మనం ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్ళతోటి మనం స్నేహం చేసి వాళ్ళతోటి మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళ పుణ్యం మనకు కూడా కొంచెం లభిస్తుంది. మనం కూడా సేఫ్గా ఉంటాం. అందులో మన యొక్క సన్నిహితులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళు ఉండే ఉండాలి. మనం కూడా మంచిగా మెదగాలి. కేవలం మంచి వాళ్ళ దగ్గర మాత్రం మన చెడ్డవాళ్ళు అయితే మనకేమీ ఉపాయం తప్పించుకోం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన సన్నిహిత్యం కూడా చాలా మంచి వాళ్ళవి ఉండాలి.